వెల్కమ్ బ్యాక్. ట్రిపుల్ ఎంపికైన విద్యార్థులను ఎమ్మెల్సీ రఘోత్తమ్ రెడ్డి ఘనంగా సన్మానించారు. సిద్దిపేట జిల్లా భూంపల్లి మండలం పోతారెడ్డిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివిన 17 మంది విద్యార్థులు ట్రిపుల్ ఎంపిక కావడం హర్షణీయమన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యా బోధన చేస్తున్న ఉపాధ్యాయులను ఆయన అభినందించారు. విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. బీడీలు చేసుకునే తల్లుల పిల్లలు బీడీలు చేసుడే, బట్టలు కుట్టే మేస్త్రి పిల్లలు బట్టలు కుట్టుడే, వ్యవసాయ కూలీ చేసే పిల్లలు వ్యవసాయ కూలీలే. ఎందుకు ఈ డైరెక్ట్ చెప్పాలంటే ఈ దరిద్రం మనెంబడి ఎందుకున్నది? ఈ దేశంలో ఉన్న సంపదను, సుఖాన్ని, ఆనందాన్ని 20-25% కుటుంబాలే అనుభవిస్తున్నాయి. గతంలో లాగా వ్యవస్థలో చాలా మార్పులు వచ్చినాయి. కులాలు లేవు, మతాలు లేవు. ఎవరైతే కష్టపడి చదువుకుంటారో వాళ్ళకే విలువ, వాళ్ళకే హోదా, వాళ్ళకే డబ్బు, వాళ్ళకే సంపద, వాళ్ళకే ఆనందం, వాళ్ళకే సమాజము చదువుకున్న వ్యక్తులే గుర్తిస్తుంది. ఈ రోజు చదువుకున్న వాడికి అన్ని ఉంటున్నాయి. మనకి ఏం శాపం ఏందో తెలియదు, ఎందుకు ఇట్లా చేస్తున్నామో తెలియదు. మీకు అందరికీ తెలుసు, చదువుకుంటే నీ భవిష్యత్తులో 80 సంవత్సరాల జీవితం చాలా బాగుంటుందని తెలియదా? మీకు తెలుసా తెలియదా? వై వీఆర్ డూయింగ్ సేమ్ మిస్టేక్ అగైన్ అండ్ అగైన్. అదే తప్పును ఎప్పటికి ఎందుకు చేస్తున్నాము? అది మన పెద్దలు చేసింది, అది నువ్వు అనుభవిస్తున్నావు ఇవాళ. నిజంగా మీ పెద్దలు కూడా బాగా చదువుకొని సమాజంలో ఒక మంచి ఉన్నతమైన స్థానంలో ఉంటే మా అదృష్టం, నువ్వు మా బల్లి ఉండటం కాదు. అట్లా చెప్పాలంటే నా అదృష్టం అని చెప్తా. ఇప్పుడు కేవలం ఇంకా అదే ఆలోచన మనది. హీరో కొడుకు హీరో, ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి కొడుకు ప్రధానమంత్రి, మా నాన్న హెడ్ మాస్టర్, నేను హెడ్ మాస్టర్. ఇక వీళ్ళకేనా? కూలి వారి కొడుకు కూలే, మేస్త్రి కొడుకు మేస్త్రే, బీడీలు చేసే తల్లి కొడుకు బిడ్డ బీడీలు చేసుడే. ఏం పాపం చేసినాం మనం? ఎందుకు మనకి శిక్ష? ఇంకా ఎన్ని రోజులు మనం అనుభవిద్దాం అనే ఆలోచన ప్రతి ఒక్క విద్యార్థిలో కలగాలి. అట్లా ఆ ఆలోచన వచ్చినాడు కసి వస్తుంది. శ్రీనివాస్ రెడ్డి సార్, ఎంఈఓ గారు, అలాగే ఎంఎన్ఓ గారు మరి ఈనాటి సమావేశం